సినిమా సువిత మామ, నీకు సినిమా సువిత మామ. బాహుబలి, ఆర్ఆర్ఆర్, కల్కి. ఎలాగైనా సరే ఓ మంచి సినిమా తీసి అప్పడాల లింగయ్యను సినిమా ప్రొడ్యూసర్ గా మార్చాల్సిందే. ఈ బంగారు పన్ను అమ్మాయినా సరే నేను టాలీవుడ్ లోకి ఎక్కేస్తా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? తగ్గేదేలే. మీ చేష్టలు చూస్తా అంటే మీ సినిమాలో మీరే హీరోగా చేసేటట్టున్నారు. ఇంకా సేపు చూస్తే మీ కళ్ళ ముందు ఉన్న పేపర్ గాలి బూడిదయ్యేటట్టుంది. చూసింది చాలే, ఇటు యూరి. సినిమాలో ఛాన్స్ కోసం నిర్మాతతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న హీరోయిన్. అలా కూడా చేస్తారేంట్రా గిరి? ఎందుకు చేయరు సార్? కొంపదీసి మీకు కూడా అట్లాంటి ఆశలుంటే చెప్పుర్రి. నాకేం లేవులే. ఉన్నా ఈ వార్త వింటే మీ పని కేల్కతం, దుకాన్ బంద్. ఏంట్రా అది? ఒళ్ళంతా దెబ్బలతో అప్పుల బాధతో ఉరికి వేలాడిన కొత్త నిర్మాత. అయిందా? బాగైందా? ఆడేంట్రా గిరి? ఉత్తగా ఉరేసుకోవచ్చుగా. ఆ మాత్రం దానికే ఒళ్ళంతా కుట్టుకోవాలా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అయినా అంతగానం బాధపడతారు ఎందుకు సార్ మీరు? ఎంతైనా సాటి నిర్మాత కదరా. అప్పులుంటే బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు కదా. ఆ మాత్రం దానికే సచ్చుడెందుకు? అబ్బా, ఒక్క సినిమా కూడా తీయలేదు కానీ సాటి నిర్మాత అట. నాకు తెలుసు మీరు ఇట్టనే అనుకుంటున్నారని. ఇంకెట్లా అనుకోవాలరా? ఆ నిర్మాతకి ఫుల్గా మందు కొట్టించి ఆ తర్వాత వాన్ని కొట్టి ఆస్తి మొత్తం కొట్టేసి ఉరేసి అప్పులు అన్ని వాని పైకి దోసేసి ఉంటారు. ఎవరు? ఆ సినిమా హీరోయిన్? రియల్ హీరోయిన్ కాదన్నా, రియల్ హీరోయిన్. అవునరా, ఇదంతా నీకెట్లా తెలుసురా? ఏదో దగ్గరుండి చూసినట్టు చెప్తున్నా. నేనేడా చూసినా సార్, ఆ సచిన ప్రొడ్యూసర్ పెళ్ళాం మధ్యలాగిన సినిమాకి ప్రొడ్యూసర్ గా పేరేసుకుందని ఇంకో పోస్టర్ వేసినారు. చూడ్రి చూడ్రా రై చూడు. ఏం బ్రో, ఇదో పెద్ద క్రైమ్ సినిమా చూసినట్టే ఉంది. భయమైతుందా? ఆఫీస్ కాల్ చేసిపోదామా? ఆడెవడో పిల్లం చేతిలో చచ్చిపోతే నేనెందుకు పారిపోవాలరా? సరే సార్, మీరు సినిమా తీసేదాకా ఊరికే పోవద్దు, గంతే. మీరు సినిమా తీయాలే, అప్పడం ప్రొడక్షన్స్ అని పోస్టర్ వాడాలే, అప్పుడే ధూమ్ ధామ్గా ఊరికి పోదాం. పెంచత్ పట్టుదలకి పోతే ఈ లింగయ్య ఎవ్వని మాట వినని సీతయ్యరా. ఇంకా నయం నా బయోపిక్ అని చెప్పలే సార్. మీరు నా హృదయ కాలేయం సార్. మిమ్మల్ని 100 సినిమాల లింగయ్యగా చూడాలనిపిస్తుంది. అదే నా చివరి కోరిక. ఆశ ఆశ ఇప్పటిదాకా ఒక్క సినిమా షూరియలే. 100 సినిమాలంటే మాటలారా? అదేమన్నా అప్పడం చేసినంత తేలిక? అరే ఏముంది సార్, 100 అప్పడాలు కలిపి ఒకటే ప్యాకెట్లో పెట్టినట్టు ఫస్ట్ సినిమాకే 100 సినిమాలని టైటిల్ పెడితే అయిపోయా. సినిమాలో ఏదైనా మర్డర్ సీన్ పెట్టించి అప్పడాల కర్రతో నీ పెళ్ళాం చేతిలో మర్డర్ అయ్యేటట్టు చేయిస్తారా? ఆ పని చేయరు, పీడ పోతుంది. నాకు మీ బాధ, మీ అప్పడాల బాధ, నా పిల్లం బాధ అన్నీ పోతాయి. అయినా సరే, చచ్చినా చావని ప్రేమిది, చావుతో పాటుగా పోనిది అన్నట్టు మీరు నాతోనే ఉండి నన్ను చంపేదాకా పోనని అంటారు. ఇంకా నేనేం చేసేది? రే సోదాపరా, కట్ చెప్పడానికి ఎవరో వస్తున్నారు కదరా. అరే జర ఆగురి సార్, అప్పటి వరకు జబర్దస్త్ సినిమా పెడతా చూడురి. ఏమ్రగిరి, ఎట్లుందిరా ఫైటు? ఇది గనక మన సినిమాలో పెడితే ఎట్లుంటదిరా? మస్తు ఉంటది. ఇగో మీ కంపెనీలో ఒక కంపెనీ మీరు కావాలనుకుంటే ఉంటది. నీ అవ్వ, వీడికి అన్ని ఇప్పి చెప్పాలి. ఒకటి అనుకోవాలంటున్నా. రే నీకు బాగా ఎక్స్ట్రాలు అవుతున్నాయిరా. రేపటికల్లా 10 అప్పడాల కర్రలు తెప్పించి అప్పుడు నీ సంగతి చెప్తా. అయ్యో మీకెందుకు సార్ అంత కష్టం? అయినా ఇప్పుడు ఇల్లంతా తిరిగి అప్పడాలు ఉత్తుతారా అయింది. అయినా అప్పడాలు ఉత్తడానికి కొత్త మిషన్లు వచ్చినాయి కదా. అబ్బా, మీరు ఎన్ని ప్లాన్లు వేసినా ఆఖరికి మిగిలేవి అప్పడాలే. నీకు బాగా ఎక్కువైందిరా గిరి, నీ సంగతి చెప్తా. మంచి సినిమా చూస్తుంటే మధ్యలో నీ లొల్లి. సినిమా మళ్ళీ చూద్దురు గాని
కథ చెప్పనీకి ఒకడు వస్తుండు, పోయి ఆఫీస్ రూమ్ లో కూర్చొని ప్రొడ్యూసర్ లెక్క బిల్డప్ ఇయ్యూరి. ఇంకా సినిమానే స్టార్ట్ కాలేదు అప్పుడే ఖర్చులు మొదలు పెట్టినావురా? అరే పైసలు అన్ని లొల్లేంది. ఆ రూమ్ లో ఉన్న మంచాన్ని మడత పెట్టి 2 కుర్చీలు పాత టేబుల్ వేసిన పోయి ఇంద్ర సినిమాల చిరంజీవి లెక్క కూర్చోరి. ఆడు ఇంద్రసేనారెడ్డి, ఈడు అర్జున్ రెడ్డి. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ